ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. తెలంగాణ ఆర్టీసీలో అర్ధరాత్రి నుంచి సమ్మె సైరన్ మోగనుంది. నేటి అర్ధరాత్రి నుంచి తెలంగాణ వ్యాప్తంగా బస్సులు బంద్ కానున్నాయి. తమ డిమాండ్ల సాధన కోసం సమ్మెకు వెళ్లేందుకు ఆర్టీసీ జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. అయితే నిన్న సాయంత్రం వరకు సమ్మెపై చర్యలకు పిలువని ప్రభుత్వం ఒక్కసారిగా సుముఖత వ్యక్తం చేసింది. అయితే ప్రధాన డిమాండ్లైన ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయడం, యూనియన్ల పునరుద్ధరణ విషయంలోనే పేచీ వస్తోంది. ఈ రెండూ తమ పరిధిలో లేవని మంత్రి పొన్నం ప్రకటించిన తర్వాతే సమ్మెపై జేఏసీ స్పష్టమైన పిలుపునిచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వేణుగోపాల్ అందిస్తారు. వేణుగోపాల్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. తెలంగాణ ఆర్టీసీలో అర్ధరాత్రి నుంచి సమ్మె సైరన్ మోగనుంది. ఇక నేటి అర్ధరాత్రి నుంచి తెలంగాణ వ్యాప్తంగా బస్సులు బంద్ కానున్నాయి. ఇక తమ డిమాండ్ల సాధన కోసం సమ్మెకు వెళ్లేందుకు ఆర్టీసీ జేఏసీ నేతలు పిలిపించారు. అయితే ఇప్పటి వరకు ఈ సమ్మె విషయమై చర్చలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం పిలువలేదు. ఇక ఈ నేపథ్యంలో ఏదైతే ఆర్టీసీ నేతలు సమ్మెకు వెళ్లేందుకే రెడీ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ముఖ్యంగా ఏదైతే ఈ సమ్మెకు ప్రధాన కారణం ఆర్టీసీ జేఏసీ నేతలు ఏదైతే డిమాండ్లు పెట్టాయో అందులో చాలా వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగానే ఉంది. అయితే ఒక రెండు అంశాలపై మాత్రం ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇక ఈ డిమాండ్లలో చూస్తే ఒక్కసారిగా ఆర్టీసీలో చూసుకుంటే దాదాపుగా ఏదైతే ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తున్నాం కార్పొరేషన్ నుండి అని చెప్పి గత ప్రభుత్వం ఇందుకు సంబంధించి ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకుంది. అలాగే గవర్నర్ గెజిట్ కూడా రావడం జరిగింది. కానీ ఇప్పటి వరకు అపాయింటెడ్ డే అనేది మాత్రం అందులో పేర్కొనలేదు. దాంతో ప్రధానంగా ఈ డిమాండ్ పై ఆర్టీసీ జేఏసీ నేతలు కార్మికులు పట్టుబడుతున్నారు. ప్రభుత్వంలో విలీనం చేశారు కానీ ఇప్పటి వరకు అపాయింటెడ్ డే అనేది మాత్రం నిర్ణయించలేదు. ఖచ్చితంగా ఇందుకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి అని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 28 నెలలు పూర్తి చేసుకున్నప్పటికీ కూడా ఏదైతే ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినటువంటి విధంగా ఆర్టీసీలో యూనియన్ల పునరుద్ధరణ చేయకపోవడం వల్ల మేము అనేక సమస్యలు ఎదుర్కొంటున్నాం. ఒకవైపు ఆర్టీసీ అధికారులు ఇటు కార్మికులను పని భారం పెంచుతూ ఒత్తిడికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి యూనియన్ చేస్తే ఖచ్చితంగా నిరోధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఆర్టీసీ కార్మిక నేతలు ప్రధానంగా డిమాండ్ చేస్తుంది యూనియన్లను పునరుద్ధరించాలని చెప్పి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. గత ప్రభుత్వం మౌఖిక ఆదేశాలతో ఈ ఆర్టీసీలో ఉన్నటువంటి యూనియన్లను మేము తాత్కాలికంగా రద్దు చేస్తున్నామని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి. ఇక కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా చెప్పింది ఏంటంటే ఆర్టీసీలో ఉన్నటువంటి యూనియన్లను మేము అధికారంలోకి రాగానే పునరుద్ధరణ చేస్తామని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. ఇక మరోవైపు ఏదైతే 2021 అలాగే 2025 రెండు పే స్కేల్స్ రాష్ట్ర ప్రభుత్వం డ్యూ ఉంది. తక్షణమే ఈ రెండు పే స్కేల్స్ 30% ఫిట్మెంట్ తో మాస్టర్ స్కేల్ ఇస్తూ అమలు చేయాలని చెప్పి కార్మికులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక 2026-27 రాష్ట్ర బడ్జెట్ లో ఆర్టీసీకి కేటాయించిన 4,300-500 కోట్లను 9,500 కోట్లకు పెంచాలి. ఇక సంపూర్ణ ఉద్యోగ భద్రత కల్పించాలి. ఇక మెడికల్ అన్ఫిట్ చనిపోయిన ఉద్యోగుల పిల్లలకు రెగ్యులర్ ప్రతిపాదికన ఉద్యోగాలు ఇవ్వాలి. సర్వీస్ లో ఉన్న వారిని రెగ్యులర్ చేయాలి అని చెప్పి కూడా ఇటు ఆర్టీసీ జేఏసీ నేతలు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక మరోవైపు విద్యుత్ బస్సులను కేంద్ర ప్రభుత్వ పాలసీ ప్రకారం ప్రైవేటు వారికి ఇస్తే ఒక్క బస్సుకు 35 లక్షల సబ్సిడీ ఇస్తున్నారు. ప్రస్తుతం పనిచేస్తున్న డ్రైవర్లకు గ్యారేజ్ లో పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వారందరూ ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుంది అని చెప్పి కూడా ఈ జేఏసీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ బస్సులను ప్రభుత్వానికి కొనడానికి అవకాశం ఇచ్చి సబ్సిడీ డబ్బులతో పాటు ఇతర రాయితీలు ఆర్టీసీకి ఇచ్చే విధంగా విద్యుత్ బస్సు పాలసీలో కేంద్ర ప్రభుత్వం సవరణ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం ఏవైతే ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తున్నారో వాటి వల్ల ఆర్టీసీలో ఉన్నటువంటి కార్మికులు ఉద్యోగాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రైవేటు వారికి ఈ ఎలక్ట్రిక్ బస్సులను అప్పచెప్పకుండా సంస్థే నిర్వహిస్తే బాగుంటుంది అనేది కూడా ఇటు ఆర్టీసీ జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది.
ఇక మరోవైపు తెలంగాణ ఆర్టీసీలో చూసుకుంటే ఆర్టీసీలో సుమారు దాదాపు 17,000 మంది సిబ్బంది రిటైర్డ్ అయ్యారు. మరోవైపు మహాలక్ష్మి పథకం అమలులో ఉన్నా కానీ ఇప్పటి వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సంస్థను ముందుకు తీసుకువెళ్తున్నాం. అయినా కానీ అదనపు పని భారాలను మోస్తూ కూడా ముందుకు తీసుకెళ్తున్నాం కాబట్టి ప్రభుత్వం ఏదైతే మాపై పెట్టిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తున్నాం కాబట్టి మా డిమాండ్లను అంగీకరించాలని చెప్పి కూడా ఇటు జేఏసీ నేతలు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ఆర్టీసీలో ఉంటే దాదాపుగా ఉన్నటువంటి యూనియన్లన్నీ కూడా ఏకతాటిపైకి వచ్చాయి. ఇక ఏదైతే యూనియన్లన్నీ ఒక తాటిపైకి రావడంతో ఇక సమ్మె మాత్రం ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి కార్మిక సంఘాలు కూడా తమ డిమాండ్ల సాధన కోసం రెడీ అయినటువంటి పరిస్థితి. అయితే మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పటికే అదే నోటీస్ ఇచ్చారో ఆ రోజే రవాణా శాఖ మంత్రి మేము చర్చలకు రెడీగా ఉన్నామని చెప్పినటువంటి పరిస్థితి. ఎప్పుడైనా ప్రజా ప్రభుత్వంలో మీరు చర్చలకు రావచ్చు అని చెప్పి కూడా చెప్పారు. అయితే నిన్న జరిగినటువంటి మీటింగ్ లో మాత్రం ఏదైతే కరీంనగర్ లో సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ చాలా స్పష్టంగా ప్రకటన కూడా చేసినట్టు ఒక ఆర్టీసీ కార్మికులు కోరుతున్న డిమాండ్ లో ప్రభుత్వం సానుకూలంగా ఉంది. ఇక ఈ ప్రధాన డిమాండ్ ఏదైతే 2 ఉన్నాయో, ఒకటి ఆర్టీసీని విలీనం చేశాక అపాయింట్మెంట్ డే ప్రకటించలేదు, మరోవైపు యూనియన్ల పునరుద్ధరణ చేయాలని ఈ 2 డిమాండ్లకు సంబంధించి మంత్రి పొన్నం ప్రభాకర్ ఇది రాష్ట్ర ప్రభుత్వం దీనిపై దృష్టి సారిస్తుంది కాబట్టి మిగతా అంశాలన్నీ కూడా మేము పరిష్కరించేందుకు రెడీగా ఉన్నామనేటువంటి సంకేతాలు కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ ఇవ్వడం జరిగింది. ఇక ఈ నేపథ్యంలో సమ్మెకు వెళ్లకుండా ఉండాలి అని చెప్పి కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ నేతను అలాగే కార్మికులను కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వేణు, ఇంకొకటి, ఒకవేళ ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పడితే గనక ఇటు సామాన్య ప్రజల పరిస్థితి, ముఖ్యంగా అటు విద్యార్థులు కానీ ఉద్యోగులు కానీ వారు ఎలాంటి ఇబ్బందులు పడే అవకాశాలున్నాయి? ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలేమని చేపడుతుందా? ఆర్టీసీపై ప్రతినిత్యం కూడా దాదాపు 60 లక్షల మంది పైగా ప్రయాణికులు ప్రయాణిస్తారు. ఇందులో దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 35 లక్షల కిలోమీటర్ల ఆర్టీసీ కవర్ చేస్తుంది. ఇక 10,000 బస్సులతో ఇటు పేద ప్రజలు అలాగే మరోవైపు ఆర్టీసీని నమ్ముకొని ఇటు విద్యార్థులు, మరోవైపు కొంతమంది ఏదైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటువంటి వారు ఉంటారో వారందరూ కూడా ఆర్టీసీ మీదనే ప్రధానంగా డిపెండ్ అవుతున్నటువంటి పరిస్థితి. వీరందరిపై కూడా సమ్మె ప్రభావం ఖచ్చితంగా పడుతుంది. ఇక ఈ నేపథ్యంలో సమ్మెను నివారించేందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా ఈ రోజు ఆర్టీసీ జేఏసీ నేతలను రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్చలకు పిలిచే అవకాశం ఉంది. కాబట్టి మరోవైపు ఇప్పటికే ఆర్టీసీ అద్దె బస్సులకు సంబంధించినటువంటి వారు కూడా మేము సమ్మెలో పాల్గొనడం లేదు, మేము యథావిధిగా బస్సులు నడుపుతామని చెప్పి ఆర్టీసీ లో ఉన్నటువంటి ప్రైవేట్ బస్సుల ఆపరేటర్లు అందరూ కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒకవేళ ఖచ్చితంగా సమ్మెకు వెళ్తే ఆల్టర్నేట్ కూడా అరేంజ్ చేసేందుకు రెడీ అవుతున్నటువంటి పరిస్థితి. ఇందుకు సంబంధించి ఇప్పటికే అధికారులకు కూడా ఆల్టర్నేట్ ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చారు. అయితే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆర్టీసీ జేఏసీ నేతలతో చర్చలు జరిపి ఒకవేళ సానుకూలంగా స్పందిస్తే ఈ సమ్మెను నివారించే అవకాశం ఉంది. లేదంటే మాత్రం ఆర్టీసీ యూనియన్ నాయకులు సమ్మెకు వెళ్తే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు రవాణా వ్యవస్థ స్తంభించిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ వేణుగోపాల్.